ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పద్ధతుల మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అన్నీ కూడా సంక్షేమ పథకాల గురించే ఉన్నది. సంక్షేమ పథకాల గురించి మాట్లాడేటప్పుడు ముందుగా ఒక 2 నిమిషాలు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడాలి. ఇంత గొప్పగా 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని సంక్షేమ పథకాల గురించి ఇంత గొప్పగా మనం చర్చించుకుంటున్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్న సమయంలో అసలు సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయగలుగుతారు? ఒక పక్క తెలంగాణ రాష్ట్రం వస్తే అన్నీ బాగుంటాయి, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది రాదు, అంత గొప్పగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోయిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు సరైన రీతిలో ఈ రాష్ట్రంలో అమలు జరగాలంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా సంతోషంగా ఉండాలి అధ్యక్ష. లేకుంటే సంక్షేమ పథకాలు సరైన రీతిలో అమలు కావు. ఈరోజు ఉద్యోగులు సంక్షేమ పథకాల సంగతి అయితే దేవుడెరుగు. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి నేను జమ చేసుకున్నటువంటి నా బకాయి వస్తలేదు, నా బిడ్డ పెళ్లి చేయాలా, నా కొడుకుని దవాఖానలో చేరిక చేసినా నేను బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాని ఆర్థిక శాఖ మంత్రి గారి ఛాంబర్ నుండి రోజుకొక 10 మంది ఉద్యోగులు ఫోన్లు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఎందుకు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానంటే అసలు ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలా, దాని కొరకు ఏం చేస్తున్నది ప్రభుత్వం? నేనేదో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిందేసి గతంలో ఉన్నటువంటి వాళ్ళని అనేసి నేను ముగించాలనుకుంటలేను. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే కదా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలయ్యేది. ఒక పక్క ఉద్యోగులేమో పాపం ఆ 310 జీవోతోని ఆ రకంగా ఇబ్బంది ఉంటే వాళ్ళు జమ చేసినటువంటి డబ్బుల్ని కూడా ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంటే సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయగలుగుతారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి అధ్యక్ష. ఇంత చిన్నాభిన్నమైతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా తయారైతుంది. అసలు జీతాలు ఇవ్వలేనటువంటి స్థితిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటామని ముందే ఆనాడు తెలిసుంటే అంతమంది అమరులయ్యేవారు కారు అధ్యక్ష. ఎంతో గొప్ప కలలు కన్నాం. మన తెలంగాణ రాష్ట్రం మనకొస్తే సమర్థవంతమైనటువంటి పాలకులు మన దగ్గర ఉన్నారు. సర్ప్లస్ బడ్జెట్తో మనమంతా కూడా వేరుపడుతున్నాం. గొప్పగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకుంటామని ఎన్నో కలలు కానీ ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే 11 సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఏ మాట కామాట కొంత అభినందించాలి. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యం కూడా కావాలా. ఈరోజు భూమి మీద లేడు పివి నరసింహారావు గారు. ఆ రోజు భారతదేశం గురించి ఆలోచించి గొప్పగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని అయినంత మాత్రాన ప్రభుత్వం ఏదైనా కానీ నాయకులు ఎవరైనా కానీ ఏదైనా మంచి మాట మాట్లాడితే దాన్ని మంచిగానే చూడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలదా అధ్యక్ష, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈరోజు క్యాన్సర్ ఉన్నదని మాట్లాడుతున్నారు, క్యాన్సర్ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎంపీగా, మాజీ శాసనసభ్యుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించే కాదు అధ్యక్ష, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ గురించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? మీరు అన్ని బహిరంగ సభలలో మాట్లాడేటప్పుడు ఎంత గొప్పగా మాట్లాడిండు. ఈ రాష్ట్రం మా చేతికి ఇస్తే అన్ని రకాలుగా చక్కబెట్టే బాధ్యత మాది, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు మేము తీసుకొస్తాం. మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ దుబారా ఖర్చుతో